ప్రధానమంత్రి కార్యాలయంలో ఉప కార్యదర్శిగా 2016 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన అంబరీష్ వేమూరి నియమితులయ్యారు. ఈ పదవిలో అంబరీష్ వేమూరి విధుల్లో చేరిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ జూన్ 26న జారీ చేసింది. ఇది వరకు అంబరీష్ వేమూరి రష్యా రాజధాని అయిన మాస్కో మరియు ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్లోని భారత రాయబార కార్యాలయాల్లో పనిచేశారు. ప్రధానమంత్రి కార్యాలయం అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రధానమంత్రి కార్యాలయం అనేది భారత ప్రభుత్వంలో ఒక అత్యంత శక్తివంతమైన మరియు కీలకమైన సంస్థ. ఇది ప్రధానమంత్రికి సచివాలయ సహాయాన్ని అందించే ఒక ముఖ్యమైన విభాగం. ఇది ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వడం, పాలనను సమన్వయం చేయడం మరియు ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొదట్లో దీనిని ప్రధానమంత్రి సచివాలయం అని పిలిచేవారు. ఇది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో పనిచేసేది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శి అనే పదవిని సృష్టించారు. ఈ పదవి పిఎంఓకి అధిపతిగా మారింది. అయితే మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో 1977లో దీని పేరును ప్రధానమంత్రి కార్యాలయంగా పేరు మార్చారు. ఉమ్మడి కార్యదర్శులు, డిప్యూటీ కార్యదర్శులు మరియు ఇతర సిబ్బంది అధికారులు వివిధ విభాగాలను పర్యవేక్షిస్తూ పాలనాపరమైన సహాయాన్ని అందిస్తారు. వీరంతా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనగా ఐఏఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ మరియు ఇతర సివిల్ సర్వీసుల నుండి ఎంపిక చేయబడతారు. మీడియా సలహాదారులు, ప్రత్యేక కార్యదర్శులు, వ్యక్తిగత సిబ్బంది వంటి వారు కూడా పిఎంఓలో ఉంటారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా. థ్యాంక్ యూ. జై హింద్.